హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బేసిక్గా అల్లు అర్జున్ గురించి ఏదైనా వీడియో చేయాలంటే నాకెందుకో అస్సలు ఇష్టం ఉండదు. కానీ నేను పుష్ప 2 మూవీకి సంబంధించిన థ్యాంక్స్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడిన మాటలు చూసిన తర్వాత, అలాగే అతని బిహేవియర్ చూసిన తర్వాత నాకు ఎందుకో ఈ వీడియో చేయాలనిపించింది. నార్మల్ గా అల్లు అర్జున్ బిగినింగ్ స్టేజ్ లో ఎలా ఉండేవాడంటే, మెగాస్టార్ చిరంజీవి గారు నాకు నీ ప్రాణాలు కావాలరా అనేసి అడిగితే నిజంగా ప్రాణాలైనా ఇచ్చేస్తాడేమో ఈ మనిషి అన్న విధంగా అనిపించేవాడు అల్లు అర్జున్. నిజానికి అప్పట్లో అల్లు అర్జున్ మాట్లాడిన ప్రతి మాట కూడా అదే విధంగా ఉండేది. వాస్తవానికి అల్లు అర్జున్ ఫస్ట్ మూవీ అయిన గంగోత్రి మూవీ వచ్చేసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం రాసుకున్న సబ్జెక్ట్. అయితే డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్లి స్క్రిప్ట్ చెప్పినప్పుడు రామ్ చరణ్ డెబ్యూకి ఇంకా టైం ఉందని చెప్పి అల్లు అర్జున్ అయితే బాగుంటుంది అనేసి గంగోత్రి స్క్రిప్ట్ ను అల్లు అర్జున్ తో చేయించడం జరిగింది. అయితే గంగోత్రి మూవీ వచ్చేసి అప్పట్లో మ్యూజికల్ హిట్ గా నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. సో అప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు అలాగే మెగా ఫ్యామిలీ కూడా అల్లు అర్జున్ ని తన సొంత కొడుకులా చూసుకొని తన ప్రతి సినిమాకు ఆడియో లాంచ్లు కావచ్చు, లేదా ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కావచ్చు, సినిమాకు సంబంధించిన ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా చేసేవాళ్ళు. సో ఆ విధంగా మెగాస్టార్ గారి సపోర్ట్ తోటి అల్లు అర్జున్ హీరోగా నిలదొక్కుని ఇంతకు ముందు మాట్లాడుకున్నట్లుగా అల్లు అర్జున్ మూవీకి సంబంధించిన ఏ ఈవెంట్ అయినా కానీ, లేదా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఈవెంట్ అయినా కానీ చాలా గొప్పగా చెప్పుకొచ్చేవాడు. ఒక సందర్భంలో అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఎంతో కష్టపడి రాళ్ళు రప్పలు ముళ్ళు ఉన్న దారిలో ఆయన నడుచుకుంటూ వెళ్లి ఈ రోజు మా కోసం ఒక మంచి రోడ్ నేసి ఎటువంటి ఇబ్బందులు మాకు తెలియకుండా ఒక మంచి ప్లాట్ఫామ్ ని, ఒక మంచి రోడ్ ని మా కోసం వేశారు. సో ఈ రోజు మేము ఇలా మీ ముందు హీరోలుగా లేదా ఒక స్టార్స్ గా ఉన్నామంటే దానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి గారు అనేసి చాలా గట్టిగా మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా తనకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లేకపోతే నేను ఈ రోజు ఈ స్టేజ్ లో ఉండేవాడిని కాదు అని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. మెగా ఫ్యాన్సే మాకు బలం, మెగా ఫ్యాన్స్ లేకపోతే మేమెవరం లేము. ఈ రోజు రామ్ చరణ్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఈ అల్లు అర్జున్ అయినా ఇలా ఇండస్ట్రీలో సక్సెస్ అయ్యామంటే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారైతే, మరొక కారణం వచ్చేసి మెగా ఫ్యాన్స్ అనేసి అలవైకుంఠపురంలో మూవీ ముందు వరకు మాట్లాడాడు. ఇక ఆ మూవీ దగ్గర నుంచి అల్లు అర్జున్ లో మార్పులు కనిపిస్తూ వచ్చాయని చెప్పుకోవచ్చు. ఎప్పుడు మెగా ఫ్యాన్స్, మెగా హీరోని అని చెప్పుకునే అల్లు అర్జున్ వచ్చేసి అలవైకుంఠపురంలో మూవీ దగ్గర నుంచి నా ఆర్మీ మై ఆర్మీ అనుకుంటూ తనకు సపరేట్ గా ఫ్యాన్ బేస్ ఉందని, అలాగే ఆ ఫ్యాన్స్ లేకపోతే ఈ రోజు నేను ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదు అనేసి అలవైకుంఠపురంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఓవరాల్ గా చూసుకుంటే అల్లు అర్జున్ విషయంలో తాను సరైన సక్సెస్ వచ్చే వరకు మెగాస్టార్ చిరంజీవి గారిని ఒక ఆరాధ్య దైవంగా చూస్తూ ఈ రోజు ఒక పుష్ప అనే భారీ సక్సెస్ రావడం తోటి తనకు మెగా ఫ్యామిలీకి ఏ మాత్రం సంబంధం లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. తన మూవీస్ కు సంబంధించిన ఫంక్షన్స్ అయినా, లేదా వేరే ఏ హీరో ఫంక్షన్స్ కు వెళ్ళినా ప్రతి ఈవెంట్ లో మై ఆర్మీ అనేసి అందరు హీరోలకి ఫ్యాన్స్ ఉంటారేమో కానీ నాకు మాత్రం ఆర్మీ ఉందనేసి మెగా ఫ్యామిలీతో సంబంధం లేనట్టుగానే మాట్లాడుతూ వచ్చాడు. ఇక్కడ అల్లు అర్జున్ తెలిసి చేస్తున్నాడా తెలియక చేస్తున్నాడో అర్థం కావట్లేదు. కానీ మొదటి సినిమా నుంచి ఈ రోజు పుష్ప మూవీ వరకు కూడా తనని సపోర్ట్ చేసింది ఓన్లీ మెగా ఫ్యాన్సే. అలాగే న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఈ రోజు అల్లు అర్జున్ ఒక స్టార్ హీరోగా ఇండస్ట్రీలో ఉన్నాడు అంటే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక పుష్ప 2 మూవీకి సంబంధించిన సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ జైలుకు పోవడం, అలాగే రిలీజ్ కావడం కూడా జరిగిపోయింది. అప్పుడు అల్లు అర్జున్ కి సపోర్ట్ గా నిలిచింది కేవలం మెగా ఫ్యామిలీ మాత్రమే. కానీ అల్లు అర్జున్ గొప్పగా చెప్పుకునే మై ఆర్మీ నా ఆర్మీ అనుకునే ఏ ఒక్క ఆర్మీ కూడా తనకు సపోర్ట్ గా నిలవలేదు. ఇక తర్వాత అల్లు అర్జున్ మారతాడేమో అనేసి అందరు అనుకున్నా కానీ పుష్ప 2 మూవీ సక్సెస్ మీట్ కి సంబంధించి సక్సెస్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడిన మాట తీరు చూస్తే ఈ మనిషి ఇక ఎప్పటికీ మారడు అనేసి అందరికీ అనిపించక మానదు. ఈ సక్సెస్ మీట్ లో కూడా అల్లు అర్జున్ మళ్ళీ ఒకటే గోల, ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం నా ఆర్మీ అనేసి మళ్ళీ మాట్లాడడం, నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం నా ఆర్మీ అనేసి మాట్లాడడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ప్రతి దానికి కూడా కాలమే సరైన సమాధానం ఇస్తుంది. సో అంతవరకు మనం వెయిట్ చేయక తప్పదు. ఒక్క సక్సెస్ వచ్చినంత మాత్రాన ఈ రోజు గాల్లో లేచి ఈ రోజు నేనే గొప్పోడిని అన్నట్టుగా బిహేవ్ చేస్తే ఏదో ఒక రోజు కింద పడినప్పుడు ఆ రోజు అలా ఎగిరి ఎగిరి పడకపోయి ఉంటే బాగుండేదేమో అన్న సిచ్యువేషన్ అయితే వస్తుంది. సో అంతవరకు తెచ్చుకోకపోవడమే బెటర్ ఏమో అనేసి సినీ లవర్స్ చెప్తున్నారు.